ఇంటి నిర్మాణాలకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. ఆదివారం నాడు శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణం తొలగింపు గురించి కమిషనర్ భవానీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. శివకుమార్ అనే వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణానికి మొదటి దశ నుంచే పురపాలక సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారని, అతను నోటీసులకు సమాధానం ఇవ్వకుండా అక్రమ నిర్మాణం కొనసాగించారని, ఎంత హెచ్చరించినా అతను నిర్మాణం ఆపకపోవడంతో దానిని కూల్చివేసినట్లు తెలిపారు. శివకుమార్ అక్రమ నిర్మాణం కూల్చివేతకు రాజకీయ ప్రమేదం లేదని భవానీ ప్రసాద్ స్పష్టం చేశారు. తొలగించినటువంటిది వారు ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా నిర్మించడం జరిగింది. వారికి మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడే మా WPRS చెప్పారు, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పారు, నేను స్వయంగా వెళ్ళి చెప్పాను. అయినా కూడా ఓవర్లుక్ చేసి బైపాస్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బేస్మెంట్ లెవెల్లో చెప్పాం, స్లాబ్ లెవెల్ వచ్చినప్పుడు హెచ్చరించాం. అతను బైపాస్ చేస్తా మా మీద ప్రత్యారోపణలు చేసుకుంటా చేస్తున్నాడు. మేమేదో అనుమతులు ఇవ్వలేదని. అనుమతులు మేము ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చెప్పాను, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆటోమేటిక్గా పర్మిషన్ జనరేట్ అయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులను చులకన చేసి మాట్లాడే విధానంగా మాట్లాడడం జరిగింది. అది వారి సంస్కారంగానే భావిస్తాము. ఉద్యోగస్తులుగా మేము మా డ్యూటీ చేస్తున్నాం. పర్మిషన్ ఉన్నట్టయితే పర్మిషన్ కాపీ ప్రొడ్యూస్ చేయమనండి. ఈ డేగా చెంచు మునుస్వామి అనే అతను 87 బిఫోర్ నుంచి ఉంది. 87లో ఒక పర్సన్ చందమాలి జైన్ అనే అతనికి తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టినప్పుడు ఆ తాకట్టులో వెళ్ళిపోయిన తర్వాత బ్యాంక్ యాక్షన్లో చందమాలి జైన్ అనే అతను కొనుగోలు చేశాడు. అతను ఎవరైతే తాకట్టు పెట్టుకున్నాడో అతని యాక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్నాడు. బట్ అతను లీగల్ పొజిషన్ తీసుకోకపోవడం వల్ల అతనికి అది పోయింది. రైట్ పోతే అది కోర్టులో కేసు కొనసాగి అది 2022లో ఏదో ఇదైంది. దాంట్లో డేగా చెంచు మునుస్వామికి 3 కుమారులు, డేగా మునిరత్నం, డేగా యానాది, డేగా వెంకయ్య. చెంచు మునుస్వామి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇప్పటి వరకు బైఫర్కేట్ కాలేదు. ఈ డేగా వెంకయ్య అనే అతను వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రాపర్టీ అన్డివైడెడ్గా ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటా పోతా అన్నారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి అతను కూడా రిటర్న్ కంప్లైంట్ ఉంది. సో మేము కూడా చెప్పాము, మా ఇట్లా కంప్లైంట్ ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటా పోతా అన్నారు, రేపు పొద్దున అతను కోర్టుకు పోతే మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, అనుమతులు తీసుకొని కట్టండి అని చెప్పాము. మీరు కొన్ని వీడియోస్ చూసినా నేను అతనితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్తున్నా, పర్మిషన్ తీసుకొని కట్టండి, నేను 1-2 సార్లు వచ్చి చెప్తున్నానని. వారు ఏం చేస్తారు, స్థానిక శాసనసభ్యులు చెప్పినారు కాబట్టి మీరు స్థానిక శాసనసభ్యులు చెప్పాల్సినట్టు అవసరం లేదు. మాకు 1965 మున్సిపల్ చట్టంలో ఏది ఉందో ఆ చట్టంకి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఎవరైనా సరే దానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. చట్టానికి అనుగుణంగా ఇది చేయకపోతే మేమే పార్టీ అయితే మేమే కోర్టు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొక 30 దాకా ఉంది, అన్నీ చేస్తున్నాం. అంటే వేసేటప్పుడు ప్రొవిజనల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, కన్ఫర్మేషన్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, తదుపరి చార్జ్ షీట్స్ ఫైల్ చేశాం. నేను వచ్చిన తర్వాతనే 38 చార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. అంతకుముందు నోటీసులు ఇచ్చారు కానీ చార్జ్ షీట్లు ఫైల్ కాలే. చార్జ్ షీట్ల కోసం నేను ప్రత్యేకంగా పోయి మాట్లాడి పిటిషన్ వేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయాలని 38 చార్జ్ షీట్స్ అన్ని అవి